మన దేశంలో మీడియా మళ్ళీ మతిలేని పనులు చేస్తుందా? దేశం గురించి ఆలోచించకుండా తమ టీఆర్పీల కోసం పిచ్చి రాతలన్నీ రాస్తుందా? ఏదైనా ఒక అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు మీడియాకు బాధ్యత ఉండక్కర్లేదా? లోకల్ మీడియానే కాదు, రీజనల్ మీడియానే కాదు, నేషనల్ మీడియానే కాదు, దేశం గురించి ఒక వార్త మనం చెప్తున్నప్పుడు ఎంత బాధ్యతగా చెప్పాలి అన్న కనీస జ్ఞానం, కనీస విచక్షణ మీడియాకు లేకుండా పోతుందా? ఎందుకు అనంటే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం 12 రోజులుగా సాగుతుంది. ఇప్పుడు మన దేశంలో జనాలందరూ భయపడుతున్నారు. ఎందుకంటే గ్యాస్ సిలిండర్లు దొరకట్లేదు అని. వందలాదిగా మంది గ్యాస్ బుకింగ్ సెంటర్ల దగ్గర లైన్లు కడుతున్నారు. కమర్షియల్ సిలిండర్ల కోసం జనాలు పడుతున్న పాటలకైతే లెక్కే లేదు. ఇదంతా ఎందుకు వచ్చింది? నిజంగా యుద్ధం ఎఫెక్ట్ భారత్ మీద అంత ఉందా? మన భారత్ దగ్గర గ్యాస్ నిల్వలు లేవా? మన రిఫైనరీలు పనిచేయట్లేదా? మరి ఇప్పుడే మన దగ్గర ఉన్న గ్యాస్ సిలిండర్ల మొత్తం అయిపోయాయా? ప్రజలకు దొరకకుండా పోయే పరిస్థితి వచ్చిందా? లేదు కదా. యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా మొదలయ్యాక కూడా మనకు రావాల్సిన చమురు వస్తూనే ఉంది. నిన్నగాక మొన్నే కదా దేశమంతా గగ్గోలు పెట్టింది. అమెరికా ఎవరు పర్మిషన్ ఇవ్వడానికి రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుక్కోండి, చమురు కొనుక్కోవడానికి మన సార్వభౌమాధికారాన్ని దెబ్బతీస్తారా, మోడీ ఏం చేస్తున్నారని చెప్పేసి. అంటే అక్కడ యుద్ధం వల్ల ఆగిపోయిన చమురునంతా భారత్ రిఫైనరీలు కొనుక్కునేందుకు అవకాశం ఉన్నట్టే కదా. మరి మనకు కరువు వచ్చే పరిస్థితి ఉందా? గ్యాస్ కొరత వచ్చే పరిస్థితి ఉందా? ఈ మాత్రం కామన్ సెన్స్ మన మీడియాకు లేదా? తెలుగు ఛానళ్ళ నుంచి మొదలుపెట్టి పేపర్లు, నేషనల్ మీడియా, నేషనల్ పేపర్లు అన్నీ ఒకటే వార్త. గ్యాస్ కొరత, గ్యాస్ కొరత, గ్యాస్ కొరత, సామాన్యుడిపై భారం, కమర్షియల్ సిలిండర్లు దొరకట్లేదని. వీళ్ళు ఇస్తున్న వార్తలు చూసి అవసరం ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, జనాలు అందరూ కూడా ప్యానిక్ మోడ్లోకి పోతున్నారు. జనాల్ని ఈ మీడియా అంతగా భయపెట్టింది. అవసరం ఉన్నా లేకున్నా గ్యాస్ బుక్ చేస్తున్నారు. బుకింగ్ ఏజెన్సీల మీద ఒత్తిడి పెరిగింది. దాంతో వాళ్ళు బుకింగ్లు ఆపారు. కేంద్ర ప్రభుత్వం నిన్నగాక మొన్నేగా చెప్పింది గ్యాస్ కొరత లేదు, మన దగ్గర చమురు కొరత లేదు అని. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఈ పిచ్చి ప్రచారం వల్ల జనాలందరూ గ్యాస్ సిలిండర్ తెచ్చుకోవాలి, ఇంట్లో ఒకటి పెట్టుకోవాలి, ఎక్స్ట్రా పెట్టుకోవాలి అన్న ఒక భయాందోళనకు లోనయ్యారు. అందుకే ఆర్డర్ల సంఖ్య పెరుగుతుంది. ఇది గ్యాస్ ఏజెన్సీల మీద ఒత్తిడి పెంచుతుంది. తద్వారా లేని గ్యాస్ కొరత వచ్చి పడింది. ఇదంతా ఎవరి పాపం? మన మీడియా పాపం కాదా? ఏ దేశమైనా సరే ఓ 10 రోజులకు మాత్రమే సరిపోయే గ్యాస్ సప్లై, పెట్రోల్ సప్లై, డీజిల్ సప్లై ఉంచుకుంటాయా? మన భారతదేశ సామర్థ్యం ఎంతో తెలుసా ఈ మీడియాకి? దాదాపు 75 రోజుల పాటు చమురు చుక్క రాకున్నా కూడా మన దేశం నడిచేంత కెపాసిటీ మన భారతదేశం దగ్గర ఉంది. అయినా సరే మనకి ఎక్కడ గ్యాస్ కానీ చమురు కానీ రావడం తగ్గలేదు. మనకు రావాల్సింది మనకు వస్తూనే ఉంది. మనం తెచ్చుకోవాల్సిన బదులు తెచ్చుకుంటున్నాం. అమెరికా ఆంక్షలు పెట్టినప్పుడే మనం రష్యా నుంచి కొనడం ఆపలేదు. అప్పటి నుంచి కొన్నదంతా ఉంటుంది కదా. ఇప్పుడు యుద్ధం మొదలై 12 రోజులే కదా అయింది. 12 రోజులకే భారతదేశంలో ఉన్న నిల్వలన్నీ అయిపోతాయా? గ్యాస్ ఇక దొరకదా? ఇప్పుడు ఇప్పటికి కూడా ఈ మన మీడియాని చూస్తే, లోకల్ మీడియాని, నేషనల్ మీడియాని చూస్తే హోటల్స్లకు గ్యాస్ కొరత, హోటళ్ళు బంద్, ఐటీ కారిడార్లో నుంచి ప్రకటనలు, మేము మీకు కావాల్సిన తిండి పెట్టలేం కాబట్టి బంద్ పెడుతున్నామని, కాలేజీలకు సెలవులు ఇస్తున్నారని, హాస్టళ్ళకు సెలవులు ఇస్తున్నారని చెప్పేసి, స్కూల్ బంద్ పెడతారని చెప్పేసి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారని చెప్పేసి. ఎందుకు ఇంత ప్యానిక్ మోడ్? అసలు యుద్ధం వల్ల మనకు వచ్చిన నష్టం ఏంది? ప్రపంచం మొత్తానికి సరఫరా అయ్యే చమురులో కేవలం 20% మాత్రమే ఇరాన్ నుంచి వెళ్తాయి. అందులో కూడా ఎక్కువ కొనేది అమెరికానే, ఆ తర్వాత చైనా, రష్యా కొంటాయి, పాకిస్తాన్ దొంగదారిలో కొంటుంది, ఆ తర్వాత ఇండియా కొంటుంది. మనం కొనేది చాలా స్వల్పం ఇరాన్ నుంచి. మరి అక్కడ యుద్ధం ఎఫెక్ట్ మన మీద ఎందుకు పడుతుంది? ఈ మాత్రం సోయి లేదా మీడియాకి, మీడియా నడుపుతున్న వాళ్ళకి? జనాల్ని ప్యానిక్ చేయడమేనా మీడియా చేసే పని? యుద్ధం వచ్చినప్పుడు, ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు మీడియా బాధ్యతగా మెలగాలా వద్దా? ఒకవేళ మన దేశంలో అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఏం చేయాలి, ఎంత బాధ్యతగా ఉండాలని ప్రజలకు చెప్పరా? ఇది కదా మీడియా చేయాల్సింది. ఇంకెంతకాలం టీఆర్పీల కోసం దేశాన్ని నాశనం చేస్తారు? మన రాజకీయ నాయకులకు కూడా బుద్ధిపాడు లేకుండా పోతుంది. మీడియాలో వార్తలు చూడడం, వెళ్ళి పార్లమెంట్ ముందు ఆందోళన చేయడం, దానికి ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నాయకత్వం వహించడం. అసలు గ్యాస్ సరఫరా అంతగా లేకుండా నిజంగా దేశంలో అంత ప్రాబ్లం వచ్చిందా? పోనీ ఇదే యుద్ధం ఇంకా ఎక్స్టెండ్ అయితే మనకి ఇంకెక్కడి నుంచి గ్యాస్ రాదా? భారత్ ఎన్ని దేశాల నుంచి గ్యాస్ కొంటుందో వీళ్ళకి తెలీదా? వాళ్ళకు బుద్ధి లేకుండా వాళ్ళు ధర్నాల పేరుతో జనాల్ని ప్యానిక్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా మీడియా దాన్ని హైలైట్ చేస్తుంది. కొంచెం మన బుర్ర పెట్టండి రా బాబు, జనాల్ని ప్యానిక్ చేయకండి. జనాలకు కూడా చెప్పేది ఒక్కటే, మన దేశంలో కావాల్సినంత గ్యాస్ అది ఉంది. ఇప్పుడు యుద్ధం ఇంకొక ఎన్ని రోజులు జరుగుతుందో ఎవరికి తెలియదు. కానీ ఇప్పటికే ఇరాన్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళే ఓడలకి మినహాయింపులు ఇస్తూ వస్తుంది. ఇంకో 4 రోజులు పోతే చమురు
ఓడల